ఇది కమలా చెట్టు అండి. కమలా ఒక 3 months అయ్యింది. ఇది కూడా వేసి రీప్లాంట్ చేసి. ఇది కమలా చెట్టు. పురుగులు ఉన్నాయేమో, ఏమన్నా పెస్ట్ ఏమన్నా వచ్చిందేమో అని రోజు ఉదయం సాయంత్రం ఒకసారి చూసుకోవాలి. చూసుకొని దానికి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇవ్వాలి. ఇవన్నీ మిరప నారండి, మిరప నారు పెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చినాయి. వీటిని ఇప్పుడు రీప్లాంట్ చేయాలి. అయితే ఆ మార్నింగ్ రీప్లాంట్ చేస్తే చనిపోతాయి, కొంచెం షాక్లోకి పోతాయి. అందుకని ఈవినింగ్ చేద్దామని ఈరోజు ఈవినింగ్ రీప్లాంట్ చేస్తాయి మిరప చెట్లన్నీ. కొంచెం వాటర్ పోయి పెట్టు దానికి, మిరప చెట్లకి. ఈవినింగ్కి చక్కగా వస్తుంది. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది నిమ్మ చెట్టు ఒక 1 month అయింది పెట్టి. ఇది రీప్లాంట్ చేశాను ఒక 10 days బ్యాక్. మిరపకాయ చెట్టు ఇది కూడా. ఇవి క్యారెట్ అండి, ఇంకా తీయాలి. హార్వెస్టింగ్కి దగ్గరకు వచ్చినట్టున్నాయి. ఇదిగోండి క్యారెట్ కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది క్యారెట్. ఇవి తీయాలి, ఇంకా దగ్గరకు వచ్చింది. ఇందులో కూడా ఒక క్యారెట్ పెట్టాను, ఒక మిరప పెట్టిన. టమాటా కూడా పూత వస్తుంది ఇప్పుడే. రండి. ఇది బొప్పాయి చెట్టు అండి. ఇది బొప్పాయి చెట్టు. చూడాలి, పెట్టాను పెద్ద టబ్లోనే పెట్టాను, వస్తుందేమో చూడాలి మరి కాయలు. ఇది క్యారెట్ అండి. క్యారెట్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. గింజలకు వస్తుందని ఉంచుతున్నా. ఇది కూడా హార్వెస్ట్ చేసే టైం దగ్గర పడింది. దీన్ని కూడా తీయాలి. ఇది కూడా క్యారెటే, 2 క్యారెటే. ఇది అది బెండకాయ అండి. పురుగు పట్టింది కొంచెం బెండకాయకి. ఈరోజు మందు కొట్టాలి. ఇది బచ్చలండి. బచ్చల కూర బాగా వస్తుంది గుబ్బురుగా. ఇవన్నీ వేసాను. దాదాపు ఒక 10 times మేము హార్వెస్ట్ చేసుకున్నాం ఈ బచ్చల కూర మాత్రం. చామంతి ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కీరదోస ప్లాంట్. ఇదిగోండి బెండకాయలు అయితే బాగా వస్తున్నాయి. ఇది సెకండ్ కాపండి. ఫస్ట్ కొంచెం తక్కువ వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ ఫ్లవరింగ్, ఇక్కడొకటి. ఒక చెట్టుకి 6 వరకు ఉన్నాయి. దీనికి కూడా ఉన్నాయి. ఒక 10 daysలో మొత్తం హార్వెస్టింగ్కి వస్తాయి. ఇవి నల్ల వంకాయలండి. నల్ల వంకాయలు పెట్టుకున్నా, నారు పోసుకున్నాను. వీటిని కూడా ఈరోజు ఈవినింగ్ రీప్లాంట్ చేయాలి. ఇది కూడా ఒక కమలా చెట్టు అండి. కమలా చెట్టు రీప్లాంట్ చేసి ఒక 3 months అవుతుంది. ఇది క్యారెట్. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం, బీరకాయ హార్వెస్ట్ చేద్దాం రండి. 2 మిరపకాయలు ఉన్నాయి. బీరకాయ హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఎవరు చేస్తారు హార్వెస్టింగ్? నేను చెయ్యి. ఇదిగో, అంత పెద్దది అవసరమా? నువ్వు చెయ్యి, దీంతో చెయ్యి. ఇప్పుడు మా కిచెన్లో కాసిన, మా గార్డెన్ టెర్రస్ మీద కాసిన ఫస్ట్ బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నాడండి మా బాబు. ఇక ఇది 2వ బీరకాయ, ఇంకా 3వది కూడా పడింది చూడండి. ఇక స్టార్ట్ అయితే ఆగవు బీరకాయలు మాత్రం బాగా వస్తాయి. చెయ్యి. ఈ బీరకాయ ఒక్కటే ఉందండి, కానీ దీన్ని దోశల్లోకి ఈరోజు చట్నీలోకి వేస్తా, చూద్దాం ఎట్లా ఉంటుందో. మళ్ళీ ముదిరిపోతుందేమో అని. ఇగోండి, ఇది సరిగ్గా పాలినేట్ అవ్వలేదండి, అందుకని కొంచెమే వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, ఇది బాగానే పాలినేట్ అయింది. చూడాలి. బీరకాయలు ఒకసారి రావడం స్టార్ట్ అయితే బాగా వస్తూ ఉంటాయి. మన ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లోనే పండించుకుంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో. టైం వేస్ట్ చేసుకోకుండా, ఫోన్లని అదని ఇదని టైం వేస్ట్ చేసుకోకుండా, చిట్ చాట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోకుండా చక్కగా టైంపాస్ అవుతుందండి. మన ఆరోగ్యం మన చేతిలో. ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, ప్లస్ ఆరోగ్యానికి మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాం. ఈ మంత్ నుంచే మేము హార్వెస్టింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం ఫ్యూచర్లో ఇంకా బాగా గార్డెనింగ్ పెంచాలి, పర్మనెంట్ సెటప్ చేసుకోవాలని మేము ప్లాన్లో ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.